ఉన్న తక్కువ సమయంలోనే ఫస్ట్ అంతకుముందే నేను ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చిందండి, ఎందుకంటే ఎస్బీఐలో అవకాశం ఉందని. అయితే జస్ట్ చదివినా వచ్చి సార్ దగ్గరికి వచ్చి రమేష్ సార్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది, అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఆ తర్వాత మళ్ళా సతీష్ సార్ రూపంలో ఒక వరం రూపంలో ఏమైందంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది సార్, ఇట్లా రాయండి, ఎందుకంటే ఒకే దాని మీద డిపెండ్ అయితే బాగుండదు, అదర్ సోర్సెస్ కూడా ఉండాలి, ఉంటే జర ఫ్యామిలీ పరంగా మంచిగా ఉంటుంది అని చెప్పాడు. అయితే సరే సార్ నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తా అని చెప్పాడు. కలిసిన తర్వాత ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జామ్ అది పేపర్స్ తీసుకున్నప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ప్రతి దాంట్లో కూడా సార్ చాలా మోటివేట్ చేసి, దాంతోపాటు ఇక్కడ వచ్చిన పాలసీల విషయంలో కూడా నైట్ అనక పగలనక సార్ ఎప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కూడా పక్కన సైడ్ కాపుకొని చెప్పు సార్ విషయం చెప్పు సార్, చేస్తా పాలసీ చేస్తా, ఒక 15 నిమిషాల తర్వాత చేయండి, అట్లా ప్రతిదీ కూడా ఎప్పుడు ఓపిక అనేది సార్కు చాలా ఉంది. ఆ ఓపిక వల్ల ఈనాడు ఏమైందంటే నేను ఈ స్థాయికి వచ్చిన. కాబట్టి ఇక ముందు కూడా మంచి ఉన్నత ఉద్యోగాన్ని అధిరోహించాలని కోరుకుంటూ రమేష్ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా సతీష్ సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ